విశాఖలో బీచ్ షాక్ విషయంపై ఇప్పుడు ప్రజా సంఘాలు ప్రజలతో కలిసి మమేకమై పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో అది విశాఖ ఏదైతే నాగరికత ఉంటుందో ఆచారానికి భిన్నంగా, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల సంస్కృతికి కూడా భిన్నంగా ఉంటుందనేది వీరి అభిప్రాయం. ఈ దశలో వీరు మీడియాని అలాగే అన్ని వర్గాలను కూడా ఇందులో కలుపుకొని తమ ప్రయాణాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ దశలో మహిళా సంఘాల ప్రతినిధులు కూడా మనతో ఉన్నారు. మేడం, అదే ఇప్పుడు మీరు అంటే జనరల్‌గా ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెడతారు. కానీ మీడియా వాళ్ళు వచ్చి మీరు కలవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇది అంటే ఇదొక్క మహిళా సంఘాలొక్క బాధ్యత కాదు. ఇదొక సమాజం అంతా కూడా బాధ్యతగా తీసుకోవాలి. ప్రధానంగా ఏంటి మీడియా. మేము చేసిన ప్రతి పోరాటానికి మీడియా అంతా కూడా ప్రత్యక్షంగా పాల్గొని చేసినట్టు పోరాటాలన్నీ కూడా మొత్తం సొసైటీ అంతా చూపించే విధంగా ఉంది. ఈరోజు బీచ్ సాక్స్ పెట్టడం అనేది ప్రశాంతంగా ఉండేటువంటి విశాఖపట్నాన్ని కలుషితం చేయడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య అనమాట. ఇప్పటికే కల్చర్ అంతా పాడైపోయింది. ఒకవైపు పర్యావరణం దెబ్బతిన్నది. ఇంకోవైపు ఏంటంటే ఆడపిల్లలకి ఎక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో డోర్ డెలివరీ, బీర్ డెలివరీ అనేటువంటి ఒక పదం వాడుతూ ఏంటంటే ఏకం అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈరోజు విశాఖ బీచ్లో ఆ బీచ్ సాక్స్ పెడతామని చెప్పి ప్రకటించారు. అప్పటి నుంచి కూడా మహిళా సంఘాలన్నీ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటం చేస్తా అంటే ఇది కేవలం మహిళా సంఘాల వరకే పరిమితం కాకుండా అందరినీ కలుపుకొని విద్యార్థుల్ని, యువజనుల్ని, మేధావుల్ని, అలాగే లెక్చరర్స్ని అందరినీ కూడా కలుపుకొని అలాగే మీడియా మిత్రులు కూడా ప్రధానంగా అంటే వీళ్ళకు కూడా సమాజంలో జరుగుతున్న రుగ్మతల్ని అరికట్టడంలో ప్రధానమైనటువంటి బాధ్యత మీడియా కూడా వహిస్తుంది. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యక్షంగా కలుస్తూ మా పోరాటానికి మీ సహకారం చాలా అవసరం. బీచ్ సాక్స్ అనేది ఇక్కడ అసలు ఏర్పాటు చేయడానికి వీలే లేదు. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. అంటే నష్టం జరిగిపోయిన తర్వాత ఆ ఘటన జరిగిన తర్వాత దాని గురించి ఆలోచించే దానికంటే ఘటన జరగక ముందు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవడంలో మనందరం కూడా బాధ్యత వహించాలి. ఏమంటే ఏం మాట్లాడుతున్నారు, గోవా తరహాలో ఉండాలని చెప్తారు. గోవా ఏ తరహాలో ఉందండి? ఇది అక్కడ క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోయింది, అమ్మాయిల తాలూకా రక్షణ ఎక్కడుంది, అమ్మాయిల అక్రమ రవాణా ఎందుకు జరుగుతుంది, గోవాలో బీచ్ నడపడం వల్ల అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు నడుస్తుంది. అటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. ఈరోజు బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండి అంటే ఏ ప్రజల ప్రయోజనాల కోసం అయితే మీరు ఎన్నుకోబడ్డారో అవన్నీ తుంగలో తొక్కేసి కేవలం ఆదాయం కోసం ఆదాయ వనరుగా మద్యాన్ని చూపిస్తూ కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది వాళ్ళ తాలూకా రక్త మాంసాల్ని పిండే విధంగా ఈ బీచ్ సాక్స్ పెట్టి మద్యాన్ని మరింత పెంచి పోషించి క్రైమ్ రేట్ పెంచుతా ఉన్నారు. మేము అనేక ఘటన మహిళా సంఘాలుగా చూసుకున్నప్పుడు తాగినటువంటి మైకంలో తల్లిని కొట్టి అంటే కేవలం కూర ఉండలేదని చంపినటువంటి ఘటన, లేదా తాగున్నాడు కాబట్టి తల్లి చెల్లి అనేటి వావి వరసలు మర్చిపోయి అత్యాచారాలకు ఎగబడుతున్న ఘటన ఇవన్నీ మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా మనం ఎక్కడ చూసుకున్నట్లయితే మద్యం 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 ఏరిలై పారుతుంది. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా అనేక చోట్ల మద్యం షాపులు పెట్టారు. ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువగా కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు. అది చాలదంటూ ప్రశాంతంగా కుటుంబం అంతా కూడా ఆర్కే బీచ్లో ఆ ప్రశాంత ఒక ఆదివారమో లేకపోతే శనివారం వచ్చి కుటుంబం అంతా కూడా అక్కడ ఉండి వాళ్ళ తాలూకా ప్రశాంతంగా వాళ్ళ కుటుంబాలను తీసుకొచ్చి పిల్ల పాపలతో ఉండి గడుపుతున్నట్టు పరిస్థితి. కేవలం ఇక్కడ వాళ్ళే కాదు, ఇతర దేశస్తులు కూడా విశాఖ బీచ్ అనగానే వాళ్ళకి ఒక సుందరమైనటువంటి బీచ్, ఒక పర్యాటక కేంద్రం, ఇది చూడగానే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి అనేక మంది గడుపుతారు. అటువంటి వాతావరణాన్ని కలుషితం చేస్తే మాత్రం విశాఖ ప్రజలు ఊరుకోరు. మహిళా సంఘాల ఐక్యవేదిక దీన్ని లీడ్ చేస్తోంది. ఇప్పటికే ఒక కార్యక్రమం రూపొందించుకున్నాం. బీచ్ సాక్స్ వ్యతిరేక పోరాట కమిటీ కూడా ఏర్పడింది. దీంట్లో అందరినీ కలిసి వచ్చిన అందరినీ కూడా ఇముడ్చుకొని పెద్ద ఎత్తున పోరాటానికి పిలుపునిస్తున్నాం. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యులు, ప్రధానంగా మీడియా మిత్రులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా మిత్రుని, ప్రెస్ మిత్రుని కూడా మహిళా సంఘాల ఐక్యవేదిక, బీచ్ సాక్స్ ఐక్యవేదిక పోరాట కమిటీ వచ్చి మీ అందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. మేము చేసిన ప్రతి పోరాటాలు కూడా జయప్రదం చేయవలసిందిగా ఐక్యవేదిక కార్యక్రమాలు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేడం, షెడ్యూల్ ఏంటి? ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు ఈ ఇష్యూ మీద? అంటే ప్రాథమికంగా ఎంతో కొంత డిస్కషన్ చేసి ఉంటారు కదా. మేము షెడ్యూల్ అంతా కూడా ప్రకటిస్తామండి పత్రికాముఖంగానే. రేపు 14వ తేదీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఏదైతే పర్యాటక కేంద్రం యొక్క అభివృద్ధి కోసం పెడతామని చెప్తున్నాం ఈ బీచ్ సాక్స్, ఇదేమి ప్రయోగాత్మక కొత్తగా ఏం కాదు. తాగుబోతులు తయారు చేస్తాం, తాగుబోతులు ఎలా ప్రవర్తిస్తారో దాన్ని ప్రయోగాత్మకంగా చేయాల్సిన అవసరం ఏమి లేదు. కాబట్టి ఈ పోరాట కార్యక్రమం ఏదైతే ఉందో దశల వారీ పోరాట కార్యక్రమం, ఇది అడ్డుకునేంత వరకు ఈ పోరాట కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి భవిష్యత్తు యొక్క పోరాట రూట్ మ్యాప్ అనేది మేము వేసుకోవడం జరిగింది. ఇందులో ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, విశాఖపట్నం బీచ్ ప్రజలందరిది,
మందుబాబులదో, కార్పొరేట్ సెక్టర్దో, వ్యాపార సంస్థలదే మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైనది, అందమైనది, ఈరోజు దానికి సంబంధించి ఆహ్లాదకరమైనది, అందరికి సంబంధించి అవసరమైనది ఈరోజు బీచ్ ఇట్లాంటి వాటన్నిటి. కాబట్టి విశాఖ బీచ్ని పరిరక్షించుకుందాం, సూర్యలంక బీచ్ని పరిరక్షించుకుందాం. ప్రధానంగా విశాఖ బీచ్ని పరిరక్షించుకోవడం కోసం ప్రజలందరూ కలిసి రావాల్సిందిగా మేమందరూ విజ్ఞప్తి చేస్తూ మా పోరాట కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. 14వ తేదీ రౌండ్ టేబుల్లో మా దశలవారి పోరాట కార్యక్రమాన్ని అంతా కూడా మేము ప్రకటిస్తాం. ఓకే మేడం, మీరు విన్నారు కదా మంత్రి అనిత గారు, ఇది ఒక ప్రయోగాత్మకంగా నిజంగా ప్రజల నుంచి వ్యతిరేకిస్తే దాని మీద ఒక నిర్ణయం, అంటే ప్రయోగం చేసినప్పుడు ఎందుకు ఇంకా వద్దని కోరుకుంటున్న పరిస్థితి? ఒక్కసారి ప్రయోగం చేసిన తర్వాత దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడమే ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉంటుంది తప్ప దాన్ని ఎప్పుడు కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి అనేది ఉండదు. అంతకుముందు బీచ్ లవ్ అని చెప్పేసి అనేది పెడతా ఉంటే మొత్తం మహిళా సంఘాలన్నీ కూడా విశాఖపట్నం ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. పెట్టక ముందే దీన్ని జాగ్రత్త పడాలి తప్ప పెట్టిన తర్వాత మాత్రం వెనక్కి వెళ్ళే పరిస్థితి అనేది ఉండదు. బీచ్ సాక్షి అనేది ఈ రోజు పర్యాటక కేంద్రంగా తయారు చేయాలని చెప్పేసి, కానీ పర్యాటక కేంద్రంగా తయారు చేయాలంటే బీచ్ సాక్షి పెట్టనవసరం లేదు. మంచి మంచి పార్కులు కట్టండి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా చేయండి. అంతే తప్ప బీచ్ సాక్షి ద్వారా అక్కడ గుడారాలు వేసి మందు అమ్ముతామని అంటే మాత్రం ఇది స్టార్ హోటల్స్ వాళ్ళని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలుగా తయారు చేయాలని ఉద్దేశంతో ఈ బీచ్ సాక్షి పెడుతుంది తప్ప ఇది ప్రజల కోసం కాదు అని చెప్పేసి అనేది అర్థమవుతుంది. విశాఖపట్నం బీచ్ అనేది ఇప్పటి వరకు కూడా ఒక సుందర నగరంగా ఉంది. మంచి మంచి కొండలు ఉంటాయి. విశాఖపట్నం బీచ్ అనేది చాలా అందంగా ఉంటుంది. అలాగే విశాఖపట్నం ప్రజలందరూ కూడా, విశాఖపట్నం ప్రాంతం కూడా కల్చర్ వేరుగా ఉంటుంది. చుట్టూ కూడా గ్రామీణ వాతావరణం ఉంటుంది. ఎవరైనా ఇంట్లో చుట్టాలు వచ్చినా కూడా వీళ్ళందరినీ కూడా అత్తగారు వచ్చినా, మామగారు వచ్చినా, ఆడపడుచులు వచ్చినా ఫస్ట్ తీసుకెళ్లేది బీచ్కి తీసుకుని వెళ్తాం. వాళ్ళని కూడా ఆనందింపజేస్తాం. అలాగే విశాఖపట్నం బీచ్ చుట్టూ కూడా విద్యా సంస్థలు ఉన్నాయి. పెద్ద యూనివర్సిటీ ఉంది. ఇది మొత్తం దేశవ్యాప్తంగానే పెద్ద యూనివర్సిటీ. అలాగే దాని చుట్టూ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రభావం అనేది పిల్లలు చదువుకొని వాళ్ళు రిలాక్స్ కోసం బీచ్ దగ్గరకు వచ్చి కొంతసేపు సేద తీర్చడానికి వస్తారు. అలాంటిది ఈరోజు మంది బాబులతో కనుక అక్కడ ఉంటే ఈరోజు పిల్లలకి, విద్యార్థులకి ప్రశాంతత అనేది కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కుటుంబాలతో కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. మామూలుగానే మహిళలు బయటికి వెళ్ళిన వాళ్ళు, చిన్నపిల్లలు సురక్షితంగా రాని పరిస్థితి. అలాంటిది బీచ్కి వెళ్ళినా కూడా ఈరోజు రక్షణ లేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అలాంటి కల్చర్ మాకు అవసరం లేదు. విశాఖపట్నంలో ఉన్న ప్రతి పౌరుల్ని కూడా విద్యార్థులు, యువకులు, మేధావులు, సాహితీవేత్తలు, అలాగే జర్నలిస్టులు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి, ఇది ఒక మహిళా సంఘాలకి మహిళా సమస్య కాదు, ఇది ఒక సామాజిక సమస్య. దీన్ని అందరూ కూడా బీచ్ సాక్షిని ఎదుర్కోవాలి, దీన్ని వెనక్కి నెట్టాలి అని చెప్పేసి, ప్రభుత్వం వెనక్కి నెట్టే వరకు కూడా ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి మేము మహిళా సంఘాలుగా ఒక ఐక్యవేదికగా ఏర్పడి ఫ్యూచర్ ప్రోగ్రామ్ అనేది రూపొందించడం అనేది జరుగుతుంది. రేపు 14వ తేదీన రౌండ్ టేబుల్ ఉంటుంది. దాన్ని కూడా మీరు వచ్చి కవర్ చేయవలసింది కోరుతున్నాం. సంబంధం అంటే ప్రభుత్వం అలా తయారు చేస్తున్నది ఈ వ్యవస్థని. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఆదాయాలు పెంచడం కోసం, కార్పొరేట్ శక్తుల ఆదాయాలు పెంచడం కోసం ఈరోజు ప్రభుత్వం ఈ రకమైన అయ్యన్ పాత్రుడు గారు ఒక ప్రకటన ఇచ్చారు. అలాగే భరత్ గారు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజలని ఏ రకంగా దిగజారుస్తున్నారు, ఏ విలువలు కాదు అక్కడ. ఈరోజు బీచ్లో మనం చూసుకుంటే రిప్ కరెంటు పాస్ అవుతున్నది అక్కడ. ఈరోజు బీచ్లో ఇలాంటి మద్యం, బీరు అన్ని అమ్మకాలు పెట్టిన తర్వాత యువత తాగి మత్తులో అటు పెడితే ఎంత మరణాలు జరుగుతాయి. అంటే ఇవేవి కూడా ప్రభుత్వాలు ఆలోచించడంలే. పర్యాటకులు అభివృద్ధి, ఇది అభివృద్ధి అండి. ఈ బీర్లు, వైన్లు అమ్మకాలు ఇక్కడతో ఆగదు. ఆ బీరు, వైన్లతో పాటు గంజాయిలు అమ్ముతారు, డ్రగ్స్ అమ్ముతారు. ఇవి ఎవరికి అభివృద్ధి? ఏ ప్రజలకు అభివృద్ధి? పర్యాటక రంగం పేరుతో ఇది ఒక దగా మోసం చేస్తున్నాయి ప్రభుత్వాలు. పర్యాటక రంగం అంటే అభివృద్ధి చేయాలి. ప్రజలకు ఏ రకమైన అభివృద్ధి కావాలి? ఈరోజు టాయిలెట్లు లేవు అక్కడ. ఇక్కడ వస్తున్న ప్రజలకి మంచినీరు లేదు. ఇవి ఏమి కాకుండా బీర్లు, వైన్లు తాగండి అంటే అది ఎవరికి అభివృద్ధి? ఎవరి ఆదాయం పెంచడానికి? ప్రభుత్వ ఆదాయాలు విపరీతంగా మద్యం మీదే నడుస్తున్నాయి ప్రభుత్వాలు. ఇప్పుడు ఇవి పెడుతున్నవి బినామీలు పెట్టుకుంటారు. ఈరోజు ప్రజాప్రతినిధులు వాళ్ళు బినామీ పేర్లతో గోవాలను క్యాసినో సెంటర్లను రేపొద్దున ఇక్కడతో ఆగదు. ప్రివెన్షన్ అని అంటున్నారు అన్నిటికీ. ఈరోజు మనం ఎదుర్కొంటుంది ఏంటంటే, దీన్ని మేము మహిళా సంఘాల ఐక్యవేదిక చాలా తీవ్రంగా దీని మీద పోరాటం చేస్తాం. దీన్ని ఎదుర్కొంటాం, పోరాడతాం. ఇది వెనక్కి తీసుకునేంత వరకు ప్రజలందరినీ ఇందులో
బీచ్కి ఒక్కరే రావటంలా, బయట ఒరిస్సా నుంచి వస్తున్నారు, వెస్ట్ బెంగాల్ నుంచి టూరిస్టులు వస్తున్నారు. మనం ఏ రకంగా ఆలోచించాలంటే టూరిజం వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, బీర్లు వైన్లు అమ్మకాల వల్ల కాదు. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏ రకమైన టూరిజం డెవలప్ చేయాలి. అందువల్ల మేము అడుగుతుంది ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి ఆలోచనల్ని వెనక్కి తీసుకునే వరకు భరత్ గారికి ఆనందం ఉంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకోమనండి, వాళ్ళకి వచ్చే వాళ్ళకి పెట్టుకోమనండి, లేదా అయ్యన్న పత్రిక వాళ్ళ ఏరియాలో వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోమనండి. కానీ పర్యాటక అద్భుతమైన విశాఖ బీచ్ తీరాన్ని దుర్వినియోగానికి ఉపయోగిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు అనేది మేము తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఈరోజు చూసుకుంటే ఈ బీచ్ షాక్స్ అనే నిర్ణయంపై పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని రూపొందించే క్రమంలో ఈరోజు ఐక్య కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 14వ తేదీన దీనికి సంబంధించి రౌండ్ టేబుల్ కూడా ఏర్పాటు చేసినట్టు మహిళా ప్రతినిధులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.